ఈ వీడియో ఎవరైతే ప్రెజెంట్ ప్రెగ్నెంట్ గా ఉన్నారో మేబీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఎవరన్నా మళ్ళీ రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టిందా అంటే అవును ఆడపిల్ల పుట్టింది, మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది, పెంచుకునేది మేము, చూసుకునేది మేము, మీకేంటి నొప్పి అని చెప్పండి సమాధానం. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్కాన్ లో నాకు చెప్పింది ఏంటంటే బేబీకి హార్ట్ లో ఒక డాట్ ఉంది, వైట్ డాట్ ఉంది అని చెప్పారు. మా మదర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. డే నుంచి నన్ను మంచిగా చూసుకుంటూ, నా ఫుడ్ పెడుతూ, నా మంచి చెడ్డలు చూసుకుంటూ, అన్ని దగ్గరుండి చూసుకుంది మా అమ్మకి చాలా పెద్ద థ్యాంక్స్. తర్వాత ఆఫ్టర్ డెలివరీ ఎన్ని ఫేస్ చేయాలి, నిద్రలేని రాత్రులు చాలా ఫేస్ చేయాలి ఆడది, ఏ కష్టమైనా ఆడదానికి. దీన్ని బట్టి ఏమైందంటే అందుకే అంటారు ఆడదాన్ని భూదేవితో పోలిస్తారు. ఆడదానికి ఉన్నంత పేషెన్స్ మగవాళ్ళకు ఉండవేంటి? 9 months జర్నీలో ఎన్నో చూస్తాము. ఈరోజు వీడియో ఏంటంటే మీరు థంబ్నెయిల్ చూస్తుంటే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. చాలా మంది ఏంటంటే నా ప్రెగ్నెన్సీ స్టోరీ ఎలా జరిగింది ఏంటనేది వీడియో చేయమన్నారు. యాక్చువల్గా నేను కూడా చేయాలనుకున్నా, ఇప్పుడు టైం కుదిరింది. అయితే ఈ వీడియో ఎవరైతే ప్రెజెంట్ ప్రెగ్నెంట్గా ఉన్నారో మేబీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు పుట్టింది ఆడపిల్ల కాబట్టి చాలా మంది ఆడపిల్లల్ని ఇష్టపడతారు కాబట్టి మేబీ వాళ్ళకి ఏమన్నా ఈ వీడియో హెల్ప్ అవుతుందేమో అనుకుంటున్నాను. చూడాలి. ప్రెగ్నెన్సీలో చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. అప్పుడు కొంతమంది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళకి చాలా హెల్ప్ అయింది. అది నేను తీసుకున్న ఫుడ్ అవ్వచ్చు, నా హాస్పిటల్లో వీడియోస్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అన్ని నేను షేర్ చేశాను ప్రెగ్నెన్సీ వీడియోస్లో అన్నమాట. సో ఇప్పుడు ఎవరైనా ప్రెజెంట్ ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉంటారో వాళ్ళు కూడా ఒకసారి చూడండి, హెల్ప్ అవుతుంది అనుకుంటే. అదర్వైజ్ ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. చాలా మంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్స్ అలాట్. అండ్ ఈ వీడియో ఏంటంటే నా ప్రెగ్నెన్సీ జర్నీలో నేను ఏమేమి ఫేస్ చేశాను, అంటే నాకు ఎట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూ వచ్చింది, ఈ 9 months జర్నీలో ఏమేమి జరిగింది అనేది ఇప్పుడు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక విషయం అయితే ఫస్టే చెప్పేస్తా అండి, ఇది ఇలానే జరగాలని ఏం కాదు. ఆడపిల్ల పుట్టాలన్నా మగపిల్లడు పుట్టాలన్నా దట్ ఈస్ హస్బెండ్స్ క్రోమోజోమ్స్ బట్టి అవుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళలో XX అనే క్రోమోజోమ్స్ రిలీజ్ అవుతాయి, మగవాళ్ళలో XY అనే క్రోమోజోమ్స్ రిలీజ్ అవుతాయి. X వచ్చి గర్ల్, Y వచ్చి బాయ్. సో మన Xలో వాళ్ళ X కలిస్తే దట్ ఈస్ గర్ల్, మన Xలో వాళ్ళ Y కలిస్తే దట్ ఈస్ బాయ్. సో అక్కడ గర్ల్ అయినా బాయ్ అయినా మెయిన్లీ హస్బెండ్స్ క్రోమోజోమ్స్ నుంచే వస్తుంది, కానీ ఇది మన ప్రాబ్లం అయితే కాదండి. సో ఇదొకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో మొత్తం నేను చెప్తాను, దీనికి లీడ్ ఉంటుందన్నమాట. సో ఆడపిల్ల అయినా మగపిల్లోడైనా మెయిన్లీ హస్బెండ్ నుంచి మాత్రమే వస్తుంది, ఇది ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ వచ్చి నా హాస్పిటల్ ఫైల్స్, అంటే నా 9 months జర్నీ ఏదైతే జరిగిందో దానికి సంబంధించింది. అయితే నేను IVYకి ఎందుకు వెళ్ళాను అనేది కొంతమంది డౌట్ ఉంది. IVY అనేది ఉమెన్ ఫర్టిలిటీ మనకి గచ్చిబౌలిలో ఉందండి. తను వచ్చి మా ఫ్యామిలీ డాక్టరు. నేను సెకండ్ టైం కన్సీవ్ అయితే ఏదైనా రెయిన్బో ఆర్ బర్త్ ప్లస్ ఇలా వెళ్ళాలి అనుకున్నాను. బట్ తెలిసిన డాక్టర్ ఉన్నప్పుడు ఫ్రెండ్లీగా ఉంటారు, బాగా మాట్లాడతారు, మంచిగా గైడెన్స్ ఇస్తారు, మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా చూస్తారు, మనకి ఏదైనా కాల్తో కొన్ని మోటివేట్ చేస్తారనే ఉద్దేశంతో మన వాళ్ళే ఉన్నారు కదా అని చెప్పి నేను గచ్చిబౌలిలో ఉన్న IVY ఉమెన్ ఫర్టిలిటీ హాస్పిటల్కి వెళ్ళాను. తను వచ్చి డాక్టర్ భారతీ సుధా, తను ఫ్యామిలీ ఫ్రెండ్ మెయిన్, అందుకే తన దగ్గరికి వెళ్ళాను. అదర్వైజ్ ఇంక వేరే రీజన్ ఏం లేదు. నా ప్రెగ్నెన్సీ వచ్చి న్యాచురల్గానే వచ్చింది, నేను ఎట్లాంటి IVF ట్రీట్మెంట్లు అవి తీసుకోలేదండి. సో అందుకే నేను IVYకి వెళ్ళాను అన్నమాట. అంటే నాకు అవసరం కాబట్టి, నాకు ఫర్దర్గా వీడియోస్ కావచ్చు, నాకు ఏదైనా హెల్ప్ కావాలనుకున్నా తను ఫ్రెండ్లీగా ఉంటారు. సో వేరే హాస్పిటల్ ఏంటంటే కొంచెము ఏదన్నా అడగాలన్నా భయపడతా ఉంటాము, ఏదన్నా కొంచెం ఫ్రీగా ఉండలేము, తెలిసిన డాక్టర్ ఉంటే బెటర్ కదా అన్న ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళాను. అదర్వైజ్ ఏం లేదు. సో నా జర్నీ అంతా గచ్చిబౌలిలో ఉన్న IVY ఉమెన్ ఫర్టిలిటీ హాస్పిటల్లోనే జరిగింది. ఇదొక పాయింట్. ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 months ఏమైందంటే బేసిక్గా నాకు ఆల్రెడీ రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంది. అప్పటికే నేను కన్సీవ్ అయిన 1 month ముందే నేను రొమటైడ్ ఆర్థరైటిస్ సంబంధించిన హోమియోపతి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాక నేను ఎగ్జాక్ట్గా నాకు పీరియడ్ డేట్ వచ్చి August 30. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం జరిగింది కదా, నేను అప్పుడు సబ్స్క్రైబర్స్ ఇంటికి కూడా వెళ్ళాను. ఇంటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత నాకు పీరియడ్ వచ్చింది. నాకు ఎప్పుడు 28 days సైక్లింగ్ అన్నమాట. నాకు రెగ్యులర్గా పీరియడ్ వచ్చేస్తుంది, ఇంకా ముందే వచ్చేస్తుంది.
సో నేను ఆగస్టు 30 అంటే నా గెస్ ప్రకారం సెప్టెంబరు ఒక 27th 25th అట్లా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను పీరియడ్ డేట్. కానీ రాలేదు. నేను జుంబా కూడా చేశాను. యాక్చువల్గా సెప్టెంబర్ మంత్లో జుంబాకి కూడా వెళ్ళాను. లాస్ట్ 3 days ఏంటంటే చాలా బాడీ అంతా డల్ అయిపోయింది. అంటే చేయలేకపోతున్నాను, ఒక అనీజీగా ఉంటుంది, ఇంకోటి లెగ్ పెయిన్ ఒకటి. నాకు అర్థం కాక లాస్ట్ 3 days నేను గ్యాప్ ఇచ్చేసి స్టాప్ చేసేసాను. కట్ చేస్తే నేను అక్టోబర్ 2 నేను టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. సో నేను అక్టోబర్ 2 అట్లా ప్రెగ్నెంట్ అయ్యాను అనమాట. ఆ మంత్లోనే మనకి ఏమంటారు దీపావళి వచ్చింది అండ్ విజయదశమి వచ్చింది. ఆ వీడియోస్లో చూస్తే నేను చాలా సిక్ అయిపోయి ఉంటాను. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏంటంటే నాకు అయ్యింది మార్నింగ్ సిక్నెస్ టూ మచ్గా ఉంది. ఎలా అంటే నేను పడుకోలేనే ఉండేది 24 గంటలు. నాకు ఎవరితో మాట్లాడాలనిపించేది కాదు. 24 hours పడుకోవాలనిపించేది. మా అమ్మ ఏదైనా వంట చేస్తే ఆ స్మెల్ పడేది కాదు. అంటే వామిటింగ్ అయ్యేలా ఉండేది కానీ వామిట్ అయ్యేది కాదు. చాలా ఈజీగా ఉండేది. మూడ్ స్వింగ్స్ డిఫరెంట్గా ఉండేదాన్ని. ఎవరితో మాట్లాడాలనిపించేది కాదు. 24 hours పడుకోవాలనిపించేది. చికాకు వచ్చేసేది. చాలా ఇరిటేట్ ఫీల్ అయిపోయాను ఫస్ట్ ట్రైమిస్టర్లో 3 months అయితే. ఫుడ్ కూడా ప్రాపర్గా తీసుకోవాలనిపించేది కాదు. అండ్ ఇంకోటి పుల్లగా తినాలని కూడా అనిపించేది కాదు. ఒక రకమైన డిప్రెషన్లో ఉండేదాన్ని ఫస్ట్ ట్రైమిస్టర్లో అయితే. తర్వాత సెకండ్ ట్రైమిస్టర్లో ఏమైందంటే తెలియకుండా ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎంత డల్ అయిపోయానో సెకండ్ అంటే 4th month నుంచి అంత గ్లో రావడం మొదలెట్టింది. ఫేస్ గ్లో రావడము, తర్వాత ఫుడ్ కూడా ప్రాపర్గా తీసుకోవడము. అంటే మంచి ఫుడ్డే నాకు నచ్చినన్ని క్రేవింగ్స్ ఏమేమి ఉన్నాయో అమ్మని అడిగితే ప్రతిదీ తన దగ్గరుండే చేసి పెట్టేది. కాబట్టి బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు నాకు నచ్చిన ఫుడ్ మొత్తం తినేదాన్ని. అండ్ పుల్లగా తినాలనిపిస్తే పుల్లగా తినేదాన్ని. సెకండ్ ట్రైమిస్టర్లో అయితే బాగానే జరిగింది. బట్ ఏంటంటే హెడేక్ టూ మచ్గా హెడేక్ స్టార్ట్ అయిపోయింది నాకు వదలది ఏదన్నా ఉందంటే అది హెడేకే నరకం అనిపించేసాను. సెకండ్ అంటే 4th month నుంచి స్టార్ట్ అయిన హెడేక్ నాకు ప్రెగ్నెన్సీ టైం వరకు నన్ను పట్టుకొని వదలలేదు. అసలు అంత సఫర్ అయిన హెడేక్తోని ఈ ప్రెగ్నెన్సీలోని. అండ్ మూడ్ స్వింగ్స్ అంటారా బాగానే ఉండేది, పర్వాలేదు. ఫస్ట్కి సెకండ్ ట్రైమిస్టర్కి చాలా బెటరు. అండ్ క్రేవింగ్స్ వచ్చి నాకు బేసిక్గా పాపగా అంటే ఎక్కువ స్వీట్స్ తింటారు అంటారు. నాకు అసలు స్వీట్స్ పైన తినాలని ఉండేది కాదు. నేను ఎక్కువ తింటాను బేసిక్గా హాట్ ఐటమ్స్ ఎక్కువ తింటాను, అదే తినేదాన్ని. కానీ స్వీట్ అస్సలు టచ్ చేయాలనిపించేది కాదు. ఫ్రూట్స్ అవి బాగా తినేదాన్ని, లైక్ పుల్లగా ఉండే ఫ్రూట్స్ అవన్నీ. అట్లా స్వీట్ క్రేవింగ్స్ అయితే అలా అయినాయి. హెడేక్ అయితే టూ మచ్గా ఉండేది సెకండ్ ట్రైమిస్టర్లో. అయితే మనకి 3rd monthలో చేసే స్కాన్ వచ్చి ఎన్టీ స్కాన్ అండి. ఎన్టీ స్కాన్ చాలా మెయిన్ అన్నమాట. మనకి ఫస్ట్ చేసే స్కానే అది. నాకు ఆ స్కాన్ వచ్చి అపోలోలో చేశారు. క్రాడేలో చిల్డ్రన్స్ హాస్పిటల్ అని ఒకటి ఉన్నింది. నాకు ఏంటంటే అప్పుడు 12 weeks 3 daysకి నాకు స్కాన్ అనేది చేశారు, ఎన్టీ స్కాను ఫస్ట్ ట్రైమిస్టర్లోనే. ప్లెజెంటా వచ్చి నాకు యాంటీరియర్లో ఉంది, ఫ్లూయిడ్ వచ్చి నార్మల్గానే ఉంది. మనకి ఎన్టీ స్కాన్లో ఏంటంటే మెయిన్లీ చూసేది బేబీకి సంబంధించిన బ్రెయిన్ అవ్వచ్చు, నెక్ అవ్వచ్చు, స్పైనల్ అంటే వెండపూస అవ్వచ్చు, ఇవన్నీ చూస్తారన్నమాట ఫస్ట్ ఎన్టీ స్కాన్లో. మెయిన్ చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మేనరికం అంటారు కదా అండి, మేనరికం పెళ్ళిళ్ళు చేసుకుంటే కొన్ని అవయవాల లోపంలో పుడతారు అంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ అది మెయిన్ వాళ్ళు బాగా చేయించుకోవాల్సిన స్కాన్ వచ్చి ఎన్టీ స్కాన్. ఎన్టీ స్కానే మెయిన్ అన్నమాట మనకి. అయితే కొంతమంది ఏంటంటే హార్ట్ రేట్ బట్టి గర్ల్ బాయ్ అనేది డిసైడ్ చేసేస్తారు. అంటే 150 అబోవ్ ఉంటే గర్ల్ అని, 150 బిలో ఉంటే అంటే 145 140 అట్లా ఉంటే బాయ్ అని డిసైడ్ చేస్తారు. హార్ట్ రేట్ అనేది ఎప్పుడు స్టెబుల్గా ఉండదండి, చేంజ్ అయిపోతూ ఉంటుంది. నాకు ఫస్ట్ నార్మల్గా నేను హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేస్తే నాకు 136 ఉంది బేబీకి హార్ట్ బీట్. అది తర్వాత మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చేది, తగ్గుతూ వచ్చేది. హార్ట్ బీట్ బట్టి మీరు జెండర్ని డిసైడ్ చేయొద్దంటే. నేను ఆల్రెడీ చెప్పాను, జెండర్ డిసైడ్ అయ్యేది హస్బెండ్స్ క్రోమోజోమ్స్ బట్టి. సో ఇది నాకు ఎన్టీ స్కాన్లో ఆ రోజు ఫీటల్ హార్ట్ రేట్ వచ్చి 167 BPM అని ఉంది. ఏది ఎన్టీ స్కాన్ అప్పుడు. అంటే స్కాన్కి మనకి చేంజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట హార్ట్ బీట్ అనేది బేబీది. అయితే క్రోమోజోమ్స్ గురించి ఎందుకు మాట్లాడాలా అని ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆడపిల్ల పుట్టినప్పుడు సెకండ్ జనరల్గా అబ్బాయిని ఎక్స్పెక్ట్ చేస్తారు ఏ తల్లిదండ్రులైనా. ఫస్ట్ అబ్బాయి పుట్టినప్పుడు తర్వాత గర్ల్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, అది కామన్. అంటే కొంతమంది పుడితే అమ్మాయిలు పుట్టచ్చు, కొంతమంది పుడితే అబ్బాయిలు పుట్టచ్చు, కొంతమందికి ట్రిప్లెట్స్ అంటే పుడితే ఆడపిల్లలే పుడతారు, లేకపోతే మగపిల్లలే పుడతారు కవల్లో. కొంతమంది ఏంటంటే ఫస్ట్ ఆడపిల్ల పుట్టాక మళ్ళీ సెకండ్ టైం ఆడపిల్ల పుడితే మళ్ళీ ఆడపిల్ల పుట్టిందా అని ఇలా అంటారు.
అంటే నాకు అర్థం కాదు, ఆడపిల్ల అంటే అంత చులుకునా అండి? అక్క మీకు ఆడపిల్ల పుట్టిందని ఇలా మాట్లాడుతున్నారా అంటే కాదు, నాకు ఒకవేళ హిత్విక ప్లేస్లో అబ్బాయి పుట్టినా కూడా నేను ఇలానే మాట్లాడతా. ఎందుకంటే చాలా మంది నాకు కామెంట్లు పెట్టారు, సెకండ్ టైం ఆడపిల్ల పుడితే చాలా నీచంగా చూస్తున్నారంట వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ, వాళ్ళ అత్తమామలు కానీ, చుట్టూ ఉండే నేబర్స్ ఉంటారు కదా వాళ్ళు. అంటే మీరు పలకరించడానికి వచ్చినట్టు పలకరించినట్టు మాత్రమే ఉండండి. మీకు ఆడపిల్ల పుడితే మీకేంటి, మగపిల్లడు పుడితే మీకేంటి? మీరు ఏమైనా సాకుతారా? లేదు కదా, తల్లిదండ్రులే చూసుకోవాలి, ఎవరు సాకరు. సో తల్లిదండ్రులకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, వాళ్ళు బాగానే ఉంటారు. మీకు వచ్చిన నొప్పి ఏంటో నాకు అర్థం కాదు. సో అదే మగపిల్లడు పుట్టాడు అనుకోండి సెకండ్ టైము, మగపిల్లడు పుట్టాడా మంచిదమ్మా అంటే మగవాడు ఉద్ధరిస్తాడా? నాకు అర్థం కాదు. ఆడపిల్ల ఏమైనా తినేస్తుందా? ఆడపిల్ల అయినా మగపిల్లలైనా బోత్ ఆర్ ఈక్వల్ అండి. ఇద్దరిని ఈక్వల్గా చూడండి. తల్లిదండ్రులకి ఇద్దరు సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఉండదు. ఎందుకంటే వాళ్ళని పెంచి పెద్ద చేసి ఒక భవిష్యత్తు ఇవ్వడానికి తల్లిదండ్రులు చూస్తారు, ఎన్నో కష్టాలు ఫేస్ చేస్తారు. ఎవరైనా ఒకటే. వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటారు అనేది వాళ్ళ ఇష్టము. చూస్తే చూస్తారు, లేకపోతే లేదు. మనం కంటాము, వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి, అంతవరకే మన బాధ్యత. అక్కడ ఆడమగ అనేది కాదు. కొంతమంది ఆడపిల్ల పుడితే అదే పని ఇలా వేలెత్తి చూపిస్తారు చూసారా, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈసారి ఎవరన్నా సెకండ్ టైం ఆడపిల్ల పుట్టుంటే మళ్ళీ ఆడపిల్ల పుట్టిందా అంటే చెంప చెల్లిమనేలా సమాధానం చెప్పండి. అమ్మా ఇది మా నుంచి రాదమ్మా, మీ అబ్బాయిల నుంచి వస్తుంది, మగవాళ్ళ నుంచే వస్తుందని. ఎందుకంటే చాలామంది తెలియక పాపం ఫేస్ చేస్తారు కాబట్టి నేను చెప్తున్నాను. 99% అందరికీ తెలిసి ఉండొచ్చు చదువుకునే వాళ్ళకి, కొంతమంది తెలియదు కాబట్టి వాళ్ళకి ఈరోజు తెలిస్తే నెక్స్ట్ టైం వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ టైం ఎవరన్నా మళ్ళీ రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టిందా అంటే అవును ఆడపిల్ల పుట్టింది, మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది, పెంచుకునేది మేము, చూసుకునేది మేము, మీకేంటి నొప్పి అని చెప్పండి సమాధానం. ఓకేనా? అండ్ ఇంకా మనకి సెకండ్ ట్రైమిస్టర్లో 5th మంత్లో చేసే స్కాన్ వచ్చి మనకి టిఫా స్కాను. ఇది యానిమలీ స్కాన్ కూడా అని అంటారు. ఇది నాకు యశోద హాస్పిటల్లో చేశారండి. ఇది ఎన్ని వీక్స్ కంటే నాకు చేసింది ఎగ్జాక్ట్గా 20 వీక్స్ 5 డేస్కి ఈ స్కాన్ అనేది చేశారు. ఇందులో ఏంటంటే బేబీ హార్ట్ రేట్ వచ్చి మనకి 148 ఉంది. చెప్పాను కదా అటు ఇటు ఉంటుంది, ఒకటే స్టేబుల్గా ఉండదని చెప్పి. సో బేబీ వెయిట్ వచ్చి 389 గ్రామ్స్ ఉంది. ఇంకా ఈ స్కాన్లో ఏంటంటే మనకి బేబీకి సంబంధించిన హెడ్ నుంచి కాళ్ళ వరకు ఎవ్రీథింగ్ అన్నీ ఎలా డెవలప్ అవుతున్నాయి ఏంటి అనేది మొత్తం చూసే స్కాన్ అన్నమాట. ఏ చిన్న మిస్టేక్ ఉన్నా వెంటనే డాక్టర్ చెప్పేస్తారు. అయితే ఈ స్కాన్లో ఏంటంటే డాక్టర్స్ నన్ను అడిగిన క్వశ్చన్స్, స్మోకింగ్ అలవాటు ఉందా, డ్రింకింగ్ అలవాటు ఉందా, మీరు మేనర్కమా, బిఫోర్ ఏమైనా మిస్క్యారేజెస్ అయ్యాయా, లైక్ నన్ననే కాదు చాలా మందిని అడుగుతారు ఇవే క్వశ్చన్స్, కంపల్సరీ చెప్పాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్కాన్లో నాకు చెప్పింది ఏంటంటే బేబీకి హార్ట్లో ఒక డాట్ ఉంది, వైట్ డాట్ ఉందని చెప్పారు. నేను భయపడ్డాను, ఏంటి ఇలా చెప్పారు ఏంటని. నేను మళ్ళా మామూలుగా నేను రెగ్యులర్గా వెళ్ళే హాస్పిటల్కి వెళ్ళి అడిగితే అదేం లేదు మదర్, అది మేజర్, మా బాబు కూడా ఉంది, అది ఏజ్ పెరిగే కొద్దీ పోతుంది, అంత మ్యాటర్ ఏం కాదు, లైట్ తీసుకో అన్నారు. అంటే హార్ట్ దగ్గర ఏదో వైట్ డాట్ ఉందన్నారు. కానీ వాళ్ళు ఎవరన్నా ఉందన్నా కూడా భయపడకండి, కొంచెం లైట్ తీసుకోండి, మీ డాక్టర్ని అడగండి, టెన్షన్ అయితే పడకండి. సో ఇంకేముంది, యాసిటీస్ అంతా బాగానే ఉంది. ఇందులో కూడా ఇక్కడ ప్లెజెంటా పొజిషన్ వచ్చి పోస్టీరియర్లో ఉందన్నమాట. అంటే ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుంది కాబట్టి ఫ్లూయిడ్ కూడా నార్మల్గానే ఉంది. ఈ స్కాన్ కూడా చాలా ఇంపార్టెంట్, 5th మంత్లో చేస్తారండి. దీని తర్వాత చేసే స్కాన్ వచ్చి గ్రోత్ స్కాన్. అంటే మనకి 3rd ట్రైమిస్టర్లోకి ఎంటర్ అయ్యాక గ్రోత్ స్కాన్ ఉంటుంది. ఈలోపు నేను ఏంటంటే ఫుడ్ బాగా తీసుకున్నాను, మంచి జంక్ ఫుడ్ తినడం మానేశాను. బేసిక్గా నేను జంక్ ఫుడ్ అది తినను, స్పైసీ ఫుడ్ తినను, మంచి ప్రోటీన్ ఉండే ఫుడ్ తీసుకునేదాన్ని. లైక్ జొన్నలు అవ్వచ్చు, రాగులు అవ్వచ్చు, అండ్ ఎగ్ వైట్స్ ఎక్కువ తినేదాన్ని, బ్రెడ్ ఎగ్ ఎక్కువ తినేదాన్ని, చికెన్ తినేదాన్ని, బాగా ఫిష్ తినేదాన్ని. అంటే ఏది ఎక్కువ హై ప్రోటీన్ ఉంటుందో ఆ ఫుడ్ బాగా తీసుకునేదాన్ని. ఫస్ట్ ట్రైమిస్టర్లో నాకు ఇచ్చింది ఏంటంటే ఫోలిక్ యాసిడ్ ఇచ్చారు. 3 మంత్స్ కంపల్సరీ ఫోలిక్ యాసిడ్ వాడాలి, ఎందుకంటే మిస్క్యారేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట ఫోలిక్ యాసిడ్ అనేది. 4th మంత్ నుంచి నాకు ఏంటంటే కాల్షియం టాబ్లెట్స్, మల్టీవిటమిన్స్, తర్వాత ఒకటి పౌడర్ కూడా ఇచ్చారు, పాలలో మార్నింగ్ ఈవినింగ్ కలుపుకొని తాగాలని చెప్పి. ఇది మనకి కాల్షియం చాలా నీడెడ్ కాబట్టి మనం తీసుకున్న ఫుడ్లో ఉండే ప్రోటీన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోటీన్ మన బొడ్డుతాడు ద్వారా బేబీకి వెళ్తుంది అన్నమాట, డైరెక్ట్ ఫుడ్ వెళ్ళదు. అందుకని ఫుడ్ ప్రాపర్గా తీసుకోవాలండి.
వాటర్ చాలా తాగాలి. నేనైతే వాటర్ బాగా తాగేదాన్ని, బార్లీ నీళ్ళు తాగేదాన్ని, మజ్జిగ తాగేదాన్ని, కొబ్బరి నీళ్ళు తాగేదాన్ని, జ్యూసెస్ తాగేదాన్ని. ఇవన్నీ నేను చూపిస్తుంటే వీడియోస్లో కొంతమంది నీకేమమ్మా నీ బాగా సాగుతుందిలే, మాకు ఇలా సాగదులే అందరికీ అనేవారు. నేను ఒకరికి మంచి చేయాలని చూస్తాను కానీ చెడు చేయను. నేను చెప్పే విషయం ఒకరికి ఉపయోగపడాలి కానీ వాళ్ళు బాధపడకూడదు. అది నేను అట్లా థింక్ చేస్తాను. అది నా యొక్క కెపాసిటీ అన్నమాట. నాకు ఒకరిని బాధ పెట్టాలి అని ఎప్పుడు ఉండదు. సో నా ఫుడ్ వీడియోస్ కూడా మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా గ్రోత్ స్కాన్ ఆ టైంకి వెళ్ళినప్పుడు 3rd ట్రైమిస్టర్లో షుగర్ అటాక్ అయ్యింది. అంటే షుగర్ అటాక్ అయింది మీన్స్ అంటే బోర్డర్ లైన్లో ఉంది, క్రాస్ అవ్వకూడదని డాక్టర్ చెప్పారు. ఏది 3rd ట్రైమిస్టర్లో. ఇంకా అప్పటి వరకు వైట్ రైస్ తినే నేను ఇంకా ఫుడ్ అంటే మంచి ప్రోటీన్ ఫుడ్ తీసేసుకున్నాను. ఇంకా జొన్నలు, రాగులు, సజ్జలు ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడము, బిఫోర్ ఫాస్టింగ్లో బ్లడ్ అంటే టెస్ట్ చేసుకోవడము, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ లంచ్ అంటే 3 డేస్కి ఒకసారి టెస్ట్ చేసుకునేదాన్ని. షుగర్ టెస్ట్ ఎంత ఉంది ఏంటి అనేది రాసుకునేదాన్ని. టెన్షన్ అయింది. ఎందుకంటే షుగర్ వన్స్ వస్తే ప్రెగ్నెన్సీలో 99% పోతుంది. ఒకవేళ వచ్చింది అనుకోండి బేబీకి చాలా ప్రాబ్లం. అదేంటంటే బేబీ అనేది పెరగాల్సిన వెయిట్ కన్నా ఓవర్గా పెరిగిపోతారంటే ఫ్యాట్ ఎక్కువ పెరిగిపోయి ఇన్ కేస్ ఏమన్నా నార్మల్ డెలివరీ అవ్వాల్సిన టైంలో ఏమవుద్దంటే హెడ్ వస్తుంది కానీ ఈ షోల్డర్ ఓవర్గా పెరిగిపోతుందంట, అవ్వదంట. సో తర్వాత కొంచెం ఇన్సులేషన్లో కూడా పెట్టాల్సి వస్తుంది బేబీని. అది అంత కరెక్ట్ కాదు. షుగర్ అటాక్ అవ్వకూడదు బేబీ అంటే ప్రెగ్నెన్సీలో మదర్కి. షుగర్ ఒకటి, థైరాయిడ్ ఒకటి అస్సలు రాకూడదు. సో నాకు డాక్టర్ అట్లా అనగానే నేను మొత్తం కంట్రోల్ చేసుకున్నాను. సో డాక్టర్ కూడా నన్ను చాలా అప్రిషియేట్ చేసింది. అంటే బాగా కంట్రోల్ చేసుకున్నాం, అది బాగా డెడికేషన్ ఉందని చెప్పి. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి. తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత ఇప్పుడు నాకు ఎలాంటి షుగర్ కూడా లేదండి. అప్పుడే నేను కంట్రోల్ చేసుకున్నాను. అంటే ఫ్రీ డయాబెటిక్ ఏదో అంటారు కదా, అట్లా వచ్చింది నాకు. సో నాకు షుగర్ కూడా ఏం లేదు. మా మదర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. డే నుంచి నన్ను మంచిగా చూసుకుంటూ, నా ఫుడ్ పెడుతూ, నా మంచి చెడ్డలు చూసుకుంటూ, అన్ని దగ్గరుండి చూసుకుని మా అమ్మకి చాలా పెద్ద థ్యాంక్స్. ప్రెగ్నెన్సీలో ఏ ఆడపిల్లనో కోరుకునేది ఒకటే, తల్లి పక్కన ఉండాలని. నాకు అదృష్టం అన్నమాట. పూర్విక టైంలో అట్లానే ఉంది, ఇప్పుడు అలానే ఉంది. అయితే పూర్వికకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉన్నాయండి నాకు. ఇప్పుడు చెప్తున్నాను. పూర్విక టైంలో ఏంటంటే నేను మంచిగా పని చేసుకున్నాను. ఎట్లా అంటే మార్నింగ్ సిక్నెస్ లేదు. అయితే వామిటింగ్స్ అయ్యాయి నాకు. 3 months వరకు వామిటింగ్స్ అయ్యాయి. ఏమీ తినాలనిపించేది కాదు. మ్యాంగో ముక్కలు ఏంటంటే నేను ఉప్పు కారం వేసుకుని లొకేషన్ తీసుకెళ్ళిపోయేదాన్ని. నోరు అసలు బాగుండేది కాదు. అక్కడ తినేదాన్ని ఒక రకంగా ఉండేది. ఏ ఫుడ్ తినాలన్నా తినబుద్ధి అయ్యేది కాదు. ఆ మ్యాంగోస్ ముక్కలు అట్లా చప్పరించుకుంటూ ఉండేదాన్ని. తర్వాత నాకు నచ్చిన ఫుడ్ తిన్నాను కానీ 3 నెలలు చాలా సఫర్ అయినా. వామిటింగ్స్ అయితే బాగానే జరిగాయి. 6 months వరకు నేను వర్క్ చేశాను. తర్వాత ఇంకా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకున్నాను. పూర్వికకు కూడా నాకు C-section అయ్యింది. సో తను కూడా వెయిట్ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. అంటే అప్పుడు క్రేవింగ్స్ వచ్చి లైక్ స్వీట్స్ అట్లా తిన్నాను. హాట్ ఏం తినాలనిపించేది కాదు. అప్పుడు కూడా ఫుడ్ బాగా తీసుకున్నాను. అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ నాకు, అంటే ఈ సిమ్టమ్స్ అనేది. ఈసారి ఏంటంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో నాకు కొంచెం ఫేస్ అంతా డల్ అయిపోయి వామిటింగ్స్ అయ్యి అవ్వకపోతే నేను అనుకున్నాను అబ్బాయి ఏమో అనుకున్నా సీరియస్లీ. అంటే కొంతమంది అట్లా అన్నారు, ఇలా ఉంటే అబ్బాయి పుడతాడని. మనకి ఎక్కడో ఒక ఆశ ఉంటుంది కదా అబ్బాయి ఏమో అనుకొని, అలా అనుకున్నాం. కానీ తర్వాత మెల్లమెల్లగా మనకి అంటే నా ఫేస్లో గ్లో రావడము అలా అని చెప్పి అమ్మాయి అని అనుకోలేదు. కొంతమంది ఏంటంటే హై బెల్లీ ఉంటే అమ్మాయి అని, లో బెల్లీ ఉంటే బాయ్ అని అన్నారండి. అంటే నిజాన్ని చెప్పాలంటే హై బెల్లీ ఉండే వాళ్ళు కూడా అబ్బాయి పుట్టిన వాళ్ళు ఉన్నారు. అది నేను చెప్పాను కదా జెండర్ ఎట్లా వస్తుంది అనేది మనం అనుకుంటాము. హార్ట్ రేట్ బట్టి హై బెల్లీ, లో బెల్లీ ఇవేమి ఉండవు. అండ్ ఇంకోటి ఫేస్ డల్ అయిపోద్ది అబ్బాయిలకైతే, నెక్ కూడా బ్లాక్ అయిపోద్ది, పింపుల్స్ వస్తాయి అన్నారు. మరి నాకు అమ్మాయి ఉంది, నాకు కూడా నెక్ బ్లాక్ అయింది మరి అలా ఎత్తుకుంటే. సో ఇట్లా అని మనం ఒకరినొకరిని కంపేర్ చేసుకుంటాం కానీ ఆ జెండర్ అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనం ఏం చేయలేము. సో ఇంకేముంది, యాజ్ ఇట్ ఈస్ అలా అయిపోయింది అన్నమాట నా జర్నీ. అయితే మీరు నార్మల్కి ఎందుకు ట్రై చేశారు, C-sectionకి వెళ్ళొచ్చు కదా అన్నారండి. యాక్చువల్గా పూర్వికకి ఈ ప్రెగ్నెన్సీకి నాకు 8 years గ్యాప్ ఉంది. నాకు డాక్టర్ వెళ్ళిన ప్రతిసారి లాస్ట్లో నా స్కార్ చెక్ చేశారంటే నాకు బిఫోర్ C-section అయింది కాబట్టి ఆ C-section అయిన ప్లేస్ ఏదైతే ఉందో స్కార్ లోపల చెక్ చేస్తే అంతా బాగుంది. 8 years అయింది కాబట్టి మొత్తం మానిపోయింది.
సో డాక్టర్ ఏమనిందంటే 8 years గ్యాప్ ఉంది కాబట్టి 99% అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మధు, నీకేమైనా ట్రై చేయాలంటే ట్రై చేయంటే నేనేమనుకున్నా అంటే మంచిదే కదా, సెకండ్ టైం సీ సెక్షన్కి వెళ్ళే బదులు నార్మల్ అయితే బెటరు, మళ్ళీ ఆ సీ సెక్షన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు, నార్మలే కదా ట్రై చేద్దామని చెప్పి ఓకే అని చెప్పాను. దానికి సంబంధించింది నేను ఇంట్లో స్క్వాట్స్ చేసేదాన్ని, వాకింగ్ చేసేదాన్ని, స్టెప్స్ దిగేదాన్ని, ఇవన్నీ చేసేదాన్ని. జస్ట్ ఏంటంటే ట్రై చేయాలని. లేదు నాకు అవసరం లేదు సీ సెక్షన్కి వెళ్ళాలి అనుకొని నేను అనుకుంటే కనుక ఈ వర్కౌట్స్ ఏం చేయను. ఎందుకంటే నాకు ఆల్రెడీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, నీ పెయిన్ ఉంది, ఇంత నీ పెయిన్ పెట్టుకొని నేను ఆ వర్కౌట్స్ చేయను, డైరెక్ట్ సీ సెక్షన్కి వెళ్ళిపోయేదాన్ని. బట్ ట్రై చేస్తే తప్పేముంది, ఒకవేళ నాకైతే ఇంత ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి మేబీ వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుందేమో, సరే ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాను. సో నాకు డాక్టర్ చాలా సపోర్ట్ ఇచ్చింది, డే నుంచి నన్ను చాలా బాగా మోటివేట్ చేసింది. నాకనే కాకుండా మీకు సంబంధించిన డౌట్స్ కూడా తను క్లారిఫై చేశారు. ప్రతిదీ చాలా పేషెన్స్గా డే నుంచి చెప్పుకుంటూ వచ్చారు, చాలా బాగా కేరింగ్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ భారతీ సుధా గారు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ హాస్పిటల్లోనే సీ సెక్షన్ ఉంది, నార్మల్ కూడా ఉంది, ఐవీవై ఏదైతే ఉందో అది. బట్ ఏంటంటే నేను 8 years తర్వాత వీబ్యాక్ ఇస్తున్నాను కాబట్టి నార్మల్ డెలివరీకి ఒక టీం కావాలి ఆమెకి. సో దానికోసం అని చెప్పి మీకు నచ్చిన హాస్పిటల్లో మీరు జాయిన్ అవ్వండి, నేను వస్తాను అన్నారు. ఆమె ఏంటంటే మీరే చెప్పండి డాక్టర్ మీకు ఏ హాస్పిటల్ బెస్ట్ అంటే మెడికవర్ అని చెప్పారు. మెడికవర్ ఇంకొక 2-3 హాస్పిటల్ చెప్పారు. మెడికవర్లో ఏంటంటే స్టాఫ్ మంచిగా ఉంటారంటే సరేలే అని చెప్పి మెడికవర్లో జాయిన్ అయ్యాను అన్నమాట. నాకు డ్యూ డేట్ ఏంటంటే యాక్చువల్గా June 6th నా డ్యూ డేట్. June 6th 40 weeks కంప్లీట్ అయిపోతుంది. కానీ నాకు May 29th నేను జాయిన్ అయిపోయాను. ఎందుకంటే May 30th నాకు నార్మల్ అయినా సీ సెక్షన్ అయినా నాకు డెలివరీ అయిపోవాలి. May 30th ఎగ్జాక్ట్గా నాకు 39 weeks కంప్లీట్ అవుతుంది అన్నమాట. సో అలా నేను మెడికవర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇంకా యాజ్ ఇట్ ఈస్ నార్మల్కి సంబంధించిన అన్నీ చేశారు. బిఫోర్ డే అంటే 29th జాయిన్ అయ్యాను కాబట్టి నైట్ నాకు 9:30 ఆ టైంకి జెల్ పెట్టారు పెయిన్స్ రావడం కోసము. అది అవ్వలేదు, మళ్ళీ 1 o'clock అట్లా వచ్చి మళ్ళీ ఇంజెక్షన్స్ అది ఇచ్చారు. దానికి ముందు నేను స్క్వాట్స్ చేశాను, వాకింగ్ చేశాను, అన్నీ చేశాను నార్మల్ పెయిన్స్ రావాలని చెప్పి. ఇంకా అవ్వకపోతే దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ నన్ను అంటే May 30th లేబర్ రూమ్కి షిఫ్ట్ చేశారు. మార్నింగ్ సంథింగ్ ఏదో చేశారు రూమ్లో తీసుకెళ్ళి, లైక్ ఏదో ట్యూబ్ లాంటిది ఏదో పెట్టారు, అంటే లోపల అది ఓపెన్ అవ్వడం కోసం అన్నమాట పెట్టారు. పెట్టిన తర్వాత ఇంకా NST టెస్ట్ చేస్తూ ఉంటారు కదా, అంటే బేబీ మూమెంట్స్ తర్వాత బేబీ హార్ట్ రేట్ ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఎవ్రీ 3 hours NST టెస్ట్ చేసేవారు. సో మధ్యలో ఇంటర్నల్ టెస్ట్ చేశారు డాక్టర్. తను ఫస్ట్ నుంచి చెప్తుంది ఇట్లా చేస్తారని, నాకు 6th month నుంచి చెప్తుంటే నాకు అర్థం కాలేదు. కట్ చేస్తే ఆవిడ చేసింది, చాలా పెయిన్ వచ్చింది, బట్ బేర్ చేశాను. తర్వాత ఎవ్రీ 2 hours ఒకసారి చూడాలంటే, అంటే బేబీ ఎన్ని ఇంచెస్ డిఫరెన్స్లో ఉంది అనేది తెలుస్తుందంట అలా చేయడం వల్ల. సెకండ్ డ్యూటీ డాక్టర్ చేసింది అరౌండ్ 2 o'clock. ఇంటర్నల్ టెస్ట్ చేసినాడు, హారబుల్ పెయిన్. ఆ పెయిన్ భరించలేక ఏడ్చేసాను, నాకు వద్దు అని ఏడ్చేసాను. ఆ దెబ్బకి ఇంకా నేను నార్మల్ వద్దు వెళ్ళిపోదాం సీ సెక్షన్ కన్నా, ఈవినింగ్ 7 వరకు చూసాము. అంటే పెయిన్స్ మీన్స్ అంటే మనకి పెయిన్స్ రావడానికి ఇంజెక్షన్స్ ఇచ్చారు కాబట్టి అవి వస్తున్నాయి, పెయిన్స్ వస్తున్నాయి, కాంట్రాక్షన్స్ వస్తున్నాయి, కానీ బేబీ అనేది దిగట్లేదు. ఆల్రెడీ దిగిపోయింది బేబీ, కానీ వచ్చే ప్లేస్ ఉంటుంది కదా, దారి ఏదైతే ఉందో అది ఓపెన్ అవ్వట్లేదు. సో ఇంకా అలా ఇంకా 7 o'clock వరకు చూసి ఇంకా డాక్టర్ అనేది రేపు మార్నింగ్ వరకు చూద్దామంటే, వద్దు డాక్టర్ వెళ్ళిపోదాం సీ సెక్షన్కి, ఈరోజు ఎట్లయినా నాకు డెలివరీ అవ్వాలి, మళ్ళీ రేపు సాటర్డే వద్దు ఈరోజే అవ్వాలని చెప్పి కిషోర్ చెప్తే తను ముహూర్తం ఉంటుంది కదా సీ సెక్షన్ చేయడానికి, ముహూర్తం ఫిక్స్ చేసి 9 o'clock నన్ను ఎమర్జెన్సీ వార్డులో షిఫ్ట్ చేశారు. సీ సెక్షన్ అయింది, నాకు బంగారు లాంటి ఆడపిల్ల పుట్టింది. సో 8th monthలో ఏంటంటే అండి, నాకు నా పనులు నేనే చేసుకున్నాను, నా సీమంతంకి సంబంధించిన అన్ని పనులు నేనే చేసుకున్నాను, నేనే తిరిగేదాన్ని. నాకు చాలా ఇబ్బంది అయిపోయింది, కానీ నాకు ఇష్టం నా పనులు నేను చేసుకోవాలని. నా పనులు నేనే చేసుకునేదాన్ని, ఎడిటింగ్ చేసుకునేదాన్ని, వాకింగ్కి వెళ్ళేదాన్ని, ఎవరికన్నా హెల్ప్ కావాలన్నా మా వాళ్ళు వస్తే, మా తోటికోడలు వస్తే వాళ్ళని బయటికి తీసుకెళ్ళాను, డ్రైవింగ్ చేశాను, అన్నీ బాగానే ఉన్నాయి. 8th monthలోనే నాకు ఆల్రెడీ హెడ్ దిగిపోయింది. డాక్టరు ఎప్పుడు మనం అంటే 7th month నుంచి ఇంకా 8th month నుంచి 15 daysకి ఒకసారి వెళ్తూ ఉండాలి హాస్పిటల్కి, తర్వాత వీక్లీ వన్స్ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు చూస్తే హెడ్ దిగిపోయింది.
మధు నీకు హెడ్ దిగిపోయింది, ఇంకా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ట్రై చేద్దామన్నారు. నాకు హెడ్ దిగిపోయింది కాబట్టి నడిచేటప్పుడు కూడా హారబుల్ పెయిన్ వచ్చేసేది, పెల్విక్ దగ్గర నడవలేకపోయేదాన్ని. బెడ్ దిగేటప్పుడు, పడుకునేటప్పుడు, కూర్చునేటప్పుడు చాలా పెయిన్ వచ్చేసేది. అయినా కానీ కింద కూర్చునేదాన్ని. ఎందుకంటే నార్మల్ అవుతుంది అన్నారు కదా, సరే ట్రై చేద్దాము, అందరూ అన్ని పనులు చేస్తే నార్మల్ అయిపోతుంది, నువ్వు ఏ పని చేయలేదు, నువ్వు ఖాళీగా మీ అమ్మ పెట్టింది తింటున్నావు అది ఇది అనేవారు. ఏవండి అన్ని పనులు చేస్తే నార్మల్ అవ్వదండి అలా ఎత్తుకుంటే. ఇప్పుడు ఎవరికి అవ్వట్లేదు. ఒకటి నార్మల్ పెయిన్స్ భరించలేక కావాలని సీ సెక్షన్ చేయించుకునే వాళ్ళు కొంతమంది ఉంటే నార్మల్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. అంతేగాని పనులు చేయడం వల్ల నార్మల్ అవ్వాలంటే చాలామంది ఇంటి పనులు చేసిన వాళ్ళు కూడా నార్మల్ అవ్వకపోతే లాస్ట్ మినిట్లో సీ సెక్షన్ చేస్తున్నారు. సో ఒకరిని ఏలెత్తి చూపించేటప్పుడు 1కి 4 సార్లు అనండి. ఎందుకంటే మనం ఒకరిని ఇలా చూపించినాడు ఇదే వేలు తిరిగి మనకి ఇలా వస్తుంది. సో దయచేసి నువ్వు మీ అమ్మ పెట్టింది తినేస్తున్నావు, ఏముంది మీ అమ్మ పని చేస్తున్నావు, నువ్వు చెయ్యట్లేదు, చాలా కామెంట్లు కూడా పెట్టారు నాకు కొంతమంది. 99% నన్ను చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, 1-2% కొంతమంది నెగిటివ్ కామెంట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఆ దారి ఓపెన్ అవ్వాలి, ఆటోమేటిక్గా అయిపోవాలి, అంతేగాని పనులు చేస్తేనే నార్మల్ అవుతుందంటే అవ్వదండి. అది ఇంకా ఆ టైంలో ఎలా అవ్వాలంటే అలా అవుతుంది. సో మొత్తానికైతే నా పనులు నేను చేసుకున్నాను. ఇంకా అలా జరిగిందన్నమాట నా జర్నీ. అయితే చెప్పుకోవడానికి చాలా ఉండొచ్చు, మర్చిపోని ఉంటాను. మూడ్ స్వింగ్స్ అయితే చాలా ఉన్నాయి. ఏడ్చేదాన్ని, కోప్పడేదాన్ని, బాధ వేసేది, సమ్టైమ్స్ నిద్ర పట్టేది కాదు నైట్ టైం అసలు. ఇంకా ప్రెగ్నెన్సీలో చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. హార్మోనల్స్ చేంజెస్ చాలా వస్తాయి బాడీలోని. అంటే మనము బిఫోర్ మ్యారేజ్ ఉన్నట్టు ఆఫ్టర్ మ్యారేజ్ ఉండలేము, హార్మోనల్స్ చేంజెస్ అవుతాయి. ఆఫ్టర్ మ్యారేజ్ ఉన్నట్టు ఆఫ్టర్ ప్రెగ్నెన్సీలో ఉండలేము. అప్పుడు ఇంకా చేంజెస్ వచ్చేస్తాయి, స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తాయి, బాడీ ఒక రకంగా అయిపోతుంది. తర్వాత ఆఫ్టర్ డెలివరీ ఎన్ని ఫేస్ చేయాలి, నిద్రలేని రాత్రులు చాలా ఫేస్ చేయాలి ఆడది, ఏ కష్టమైనా ఆడదానికి. సో ఇప్పుడు ఏంటంటే సీ సెక్షన్ చేసినా నార్మల్ చేసినా మగవాడిని ఉంచుతున్నారు హస్బెండ్ని. ఎందుకంటే వాళ్ళకి ఆడది పడే పెయిన్ తెలియాలనో లేకపోతే హస్బెండ్ సపోర్ట్ ఉండాలనో వాటెవర్ ఏదైనా కానీ హస్బెండ్ని ఉంచుతున్నారు. కానీ కొంతమందికి ఆడవాళ్ళు ఎంత కష్టపడినా తెలియదండి. వాళ్ళు ఇంతేనా అన్నట్టు చూస్తారు. కొంతమంది మగవాళ్ళు అర్థం చేసుకుంటారు ఆ బాధ, కొంతమందికి అస్సలు అర్థం కాదు. అక్కడ సీ సెక్షన్ అవుతున్నా నార్మల్ డెలివరీ అవుతున్నా కానీ అలా చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఏ కోసాన పట్టదన్నమాట. సో ఇంకంతే, కొంతమంది కొన్ని జీవితాలు అంటారు కాబట్టి ఈ నార్మల్ డెలివరీ అయినా సీ సెక్షన్ అయినా మన పెయిన్ చూసి వాళ్ళు మారుతారా, ఓహో ఆడది ఎంత బాధపడుతుందా అనుకుంటారా అంటే అది అయ్యే ఛాన్సెస్ 99% తక్కువే ఉంటుంది, 50-50 ఛాన్సెస్ అన్నమాట. సో దీన్ని బట్టి ఏమైందంటే అందుకే అంటారు ఆడదాన్ని భూదేవితో పోలుస్తారు. ఆడదానికి ఉన్నంత పేషెన్స్ మగవాళ్ళకు ఉండవండి. 9 months జర్నీలో ఎన్నో చూస్తాము, ఎన్నో ఫేస్ చేస్తాము, చెప్పుకోలేని బాధలు చాలా ఉంటాయి. కానీ ఒకటి ఏంటంటే కడుపులో ఒక బిడ్డ ఉంది, మన కడుపులో ఒకరు ప్రాణం పోసుకుంటున్నారు అని చెప్పి మనము వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసమే చూస్తాము. ఎప్పటికప్పుడు చాలా ఫేస్ చేస్తాము. ఏదైనా కానీ బిడ్డ బయటకు వచ్చేయాలి హెల్తీగా, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలని కోరుకుంటాము. ఆడ మగాని కాదండి, ఎవరు పుట్టినా హెల్తీగా పుట్టాలి, మంచిగా ఉండాలని కోరుకోండి. పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, పిల్లల కోసం ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు. సో దయచేసి ఆడపిల్ల అని చెప్పి తెలియగానే అబార్షన్స్ చేయించడం అవన్నీ చేయకండి. అందుకే మన ఇండియాలో ఆ చెప్పడాలో జెండర్ రివీల్ అది లేదు. ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా పోతారు ఈక్వల్గా, చూడండి అంత మంచిగా జరుగుతుంది. సో నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే అలా జరిగిందన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి, మర్చిపోతాం, గుర్తుండదు టయానికి. మోస్ట్లీ ఈ వీడియో ఎవరికన్నా హెల్ప్ అవుతుందేమో అనుకుంటున్నాను. అందరికీ ఇట్లానే ఉండాలని లేదు, సిమ్టమ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, మూడ్ స్వింగ్స్ అన్నీ. మొత్తానికైతే నా జర్నీ ఇలా అయింది, ప్రశాంతంగా బంగారు లాంటి ఆడపిల్ల పుట్టింది మొత్తానికైతే. సో ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. సో ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉంటే మంచిగా ఫుడ్ తినండి, ఏం ఆలోచించొద్దు. మీరు బాగుంటే మీ కడుపులో ఉంటే బిడ్డ బాగుంటుంది. హ్యాపీగా ఉండండి, ప్రశాంతంగా వాళ్ళ గురించి థింక్ చేయండి, ఏమి నెగిటివ్గా థింక్ చేయొద్దు. ఫుడ్ మాత్రం ప్రాపర్గా తీసుకోండి, అంతా మంచిగా జరుగుతుంది. ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉంటే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. బంగారు లాంటి బిడ్డ పుట్టాలి మీకు, హ్యాపీగా ఉండాలి మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. సో మొత్తానికైతే మన ప్రెగ్నెన్సీ జర్నీ ఇట్లా జరిగింది. ఓవరాల్గా నా వెయిట్ వచ్చి ప్రెగ్నెన్సీలో నేను ప్రెగ్నెంట్ అయిన కాడి నుంచి ప్రెగ్నెంట్ అయినప్పుడు నా వెయిట్ వచ్చి 72 kgs.
డెలివరీ టైంకి నా వెయిట్ వచ్చి 86 kgs, అంటే అరౌండ్ నాకు తెలిసి 14 kgs వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. సో బేబీ వెయిట్ వచ్చి లాస్ట్కి 2.9 kg బేబీ వెయిట్ వచ్చి హిత్విక్. అది ఉమ్మనీరు నాకు బాగా ఎక్కువ ఉంది, అందుకే అంత పొట్టగా అనిపించేది. సో నేను వాటర్ అది బాగా తాగేదాన్ని, ఫుడ్ కూడా బాగా తీసుకునేదాన్ని. ఉమ్మనీరు ఎంత మంచిగా ఎంత కావాలో అంత ఉంటేనే బేబీ లోపల ఫ్రీగా మూవ్ అవుతుందండి. ఉమ్మనీరు తక్కువ ఉన్న ప్రాబ్లమే, ఎక్కువ ఉన్న ప్రాబ్లమే. మీకు ఏదన్నా డౌట్లు ఉంటే డైరెక్ట్ మీరే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళనే కన్సల్ట్ అయ్యి అడగండి. కానీ వేరే ఎవరో చెప్తారని మాత్రం వెయిట్ చేయొద్దు. మీకు ఏ డౌట్ ఉన్నా డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. సో ఏది రిస్క్ అనేది తీసుకోవద్దు, హ్యాపీగా ఉండండి. నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే ఇలా సజావుగా సాగింది. నేను కొంచెం బోల్డ్గా మాట్లాడతాను సమ్ టైమ్స్, బట్ ఉన్నది ఫ్యాక్ట్ మాట్లాడతాను అన్నమాట. సో మా చంటిది అయితే లేచింది కాబట్టి ఇక్కడికి వీడియో ఎండ్ చేసేద్దాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. మా అమ్మకైతే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. బాయ్.